పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేసినప్పుడు పుష్ప 2 అభిమానులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అభిమానులే కావచ్చు, మూవీ అభిమానులే కావచ్చు, ఒక్కసారిగా తాకిడి జరగడంతో అలాగే అల్లు అర్జున్ కూడా థియేటర్‌కి విజిట్ చేయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అభిమాని రేవతి అనే ఒక ఆవిడ చనిపోవడం జరిగింది. అలాగే ఆవిడతో పాటు బాబు కూడా ఉండడంతో బాబు తొక్కిసలాటలో తీవ్ర గాయాల పాలైనట్టు తెలిసిన విషయమే. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడానికి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకి చేరుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది మన రిపోర్టర్‌తో మాట్లాడి తెలుసుకుందాం. హలో తేజ. రైట్ మేడం. సో తేజ, ఇది ఒక షాకింగ్ న్యూస్ గా భావించొచ్చు. సో ప్రస్తుతం అక్కడ అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? రైట్. అయితే ఈ రోజు మార్నింగ్ అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వచ్చి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం పూర్తిగా చూడవచ్చు. అక్కడ అతన్ని అరెస్ట్ చేస్తుంటే అతని సిబ్బంది కానీ అలాగే అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా అడ్డు చెప్పలేదు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా దీనికి సహకరించారని పూర్తిగా చెప్పొచ్చు. ఎక్కడ కూడా అక్కడ ఆందోళన అట్లాంటి ఏం చేయలేదు. అండ్ బౌన్సర్స్కి సంబంధించి ఇష్యూ కూడా రాలేదు. పూర్తిగానే ఆయన ఆ కేసును అంగీకరించి ఆయన అక్కడికి వెళ్ళారంటూ కూడా పూర్తిగా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అతన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. అండ్ అతని మీద కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. ఎందుకు ఈ విధంగా అయిందంటే అందరికీ తెలిసిందే. పుష్ప 2 ది రూల్ సినిమా రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర, ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్లో ఆ రోజు ఆయన పోలీసులకి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అతని ప్రైవేట్ బౌన్సర్స్తో అతను వచ్చి అక్కడ సినిమా చూశాడు. ఆ రోజు ఒక హీరో అక్కడికి వచ్చాడని చెప్పేసి క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే అక్కడ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరిగిపోవడంతో ఇక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట క్రమంలో అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఒక పక్క అల్లు అర్జున్ బౌన్సర్స్ కూడా అక్కడ కొంచెం జనాల పైన, ఫ్యాన్స్ పైన విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో గట్టిగా తొక్కిసలాట అయింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అండ్ ఆ తొక్కిసలాటలో ఒక భార్య, అతని పిల్లవాడు, ఒక కుటుంబంలో ఒక లేడీ అలాగే అతని కొడుకు, లేడీ చనిపోయారు. ఆ కొడుకుకు అస్వస్థతకు గురయ్యి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అండ్ దీనికి సంబంధించి ఆయన కూడా కొన్ని నష్టపరిహారం అయితే కూడా ప్రకటించారు. అండ్ ఈ సెక్షన్స్ కూడా కొన్ని సెక్షన్స్ కూడా పెట్టారు. అండ్ ఈ సెక్షన్స్ ఏంటంటే అతను నాన్ బెయిలబుల్ అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఆ సెక్షన్స్ ఏంటో కూడా నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సెక్షన్ అల్లు అర్జున్ పైన పెట్టిన సెక్షన్స్ 105 బిఎన్ఎస్ ప్రకారం 105, 118 రెడ్ విత్ బిఎన్ఎస్ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గారిని కొద్దిసేపటి కింద అరెస్ట్ చేశారు. అండ్ ఈ సెక్షన్స్ వచ్చేసి మేడం అల్లు అర్జున్ గారికి దాదాపు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ప్రస్తుతం అయితే తరలించారు, పూర్తి విచారణ జరుగుతుంది. ఒక పక్క సంధ్యా థియేటర్కి సంబంధించి మేనేజ్మెంట్ ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఈ లాస్ట్ 2 డేస్లో కూడా ఎదురు తిరగడంతో మరింత సెక్షన్ అమలు పరిచి, అంటే కొంచెం కట్టుదిట్టంగా ఉండేటట్టు అమలు పరిచి వాళ్ళు సడన్ ఎంట్రీ ఇచ్చి అరెస్ట్ చేశారని మాత్రం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది ఆల్ ఆఫ్ ది సడన్ కదా, ముందు ఏమన్నా నోటీసులు పంపించడం కానీ ఇలాంటివి ఏమన్నా చేయడం జరిగిందన్న విషయం ఏమన్నా తెలిసిందా తేజ? తొక్కిసలాట ఎప్పుడైతే జరిగిందో సంజయ్ థియేటర్ దగ్గర, దాని తర్వాత ఒక 2 రోజుల క్రితం ఆ పోలీసులు రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడారు. అల్లు అర్జున్ గారు మాకు ఎటువంటి పర్మిషన్ మమ్మల్ని కోరలేదు, మాకు సెక్యూరిటీ కోరలేదు, అతను మాకు అసలు ఇన్ఫార్మ్ చేయలేదు, ఆయనతో ఆయన వచ్చి వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈ ప్రైవేట్ బౌన్సర్స్కి సంబంధించి కూడా అక్కడ కేసు అయితే నమోదైంది. ఇక్కడ అల్లు అర్జున్ గారికి అలాగే అతనికి సంబంధించిన బౌన్సర్స్ వాళ్ళ కూడా తొక్కిసలాట జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే ఈ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి ఆ తొక్కిసలాట కారణమైన బౌన్సర్స్కి, అల్లు అర్జున్ గారికి అలాగే అక్కడ చూడడానికి వచ్చిన కొంతమంది సభ్యులు కూడా కొన్ని నోటీసులు అయితే పంపించారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మెయిన్ పిల్లర్ ఎవరంటే అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ పోలీసులకి విచారించారు ఆల్రెడీ ఆ మేనేజ్మెంట్ని. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకెళ్లారు, విచారిస్తారు. మరి అంటే మ్యాక్సిమం ఇప్పుడు పెట్టిన సెక్షన్లో 105లో బెయిల్ దొరికే అవకాశం అయితే ఉంది. కాకపోతే కావాలని 118 నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. సో మరి దీని వెనకాల ఎవరో హస్తం ఉన్నది ఏంటి అనేది మాత్రం బయటకు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు, అక్కడ విచారణ జరుగుతుంది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ గారు బయటకు వస్తారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. పోలీసులు కూడా మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అల్లు అర్జున్ గారు కూడా హై సెక్యూరిటీ కల్పించారు. ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ కలిగిన వ్యక్తి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ అందుకే మొన్న ఆ విధంగా కూడా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగానే పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకుని ఒక అల్లు అర్జున్ గారికి హై సెక్యూరిటీ కల్పించారు. అంటే ఫ్యాన్స్ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ముందే గ్రహించి అక్కడ మొత్తం కూడా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఎదురు కాకుండా పోలీసులు అయితే తగిన
తగిన జాగ్రత్తలు ఇప్పుడు స్టేషన్ చుట్టూ కూడా తీసుకున్నారు అని చెప్తున్నారు, అంతేనా? ఎస్ మేడం. సో ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ని విచారణ చేయడం, అలాగే బెయిల్ దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి అని అంటున్నారు, రైట్? ఖచ్చితంగా మేడం. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ గారు అంగీకరించారు కావాలనే. అంటే ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ చట్టం పని చట్టం చేసుకుపోవాలంటూ కూడా ఆయన చాలా రెస్పాండ్ అయ్యారు. ఈజీగానే రెస్పాండ్ అయ్యారు. ఆ విజువల్స్ ఆయన మాట్లాడిన అవన్నీ కూడా బయట మనకు కనిపిస్తున్నాయి. సో అంటే ఇంకొకసారి ఇట్లాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అభిమానులు కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే తను అభిమానించే హీరో కూడా అరెస్ట్ అవుతాడని తెలియపరచడానికి ఈ విధంగా చేసినట్లు కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారు మాత్రం పూర్తిగా పోలీసులకు సహకరించి అతని వాహనంలో కాకుండా పోలీసులు ఏదైతే తీసుకొచ్చారో అదే వాహనంలో వెళ్ళారు ఆయన. ఓకే. సో అంటే మనము మూవీ రిలీజ్ అయ్యాక ఈ విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ గారు మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా చూసాము. ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అని అనుకోవచ్చు. ఆయన అభిమానుల గురించి ఆలోచించి ఈ స్టెప్ కూడా తీసుకున్నారు అని అనుకోవచ్చు, అంతేనా తేజ? ఖచ్చితంగా అనుకోవచ్చు. రైట్. ఎందుకంటే వీడియో రిలీజ్ చేశారు అండ్ సక్సెస్ మీట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ చిత్ర యూనిట్ మొత్తం కూడా. అండ్ వాళ్ళు కూడా కొంచెం డబ్బులు కూడా సాయం చేశారు. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని ఒక హామీని అయితే ఇచ్చారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా హామీ ఇచ్చింది. సో అంటే ఇక్కడ మూవీ ప్రొడ్యూసర్స్కి ఎవరికి సంబంధం లేదు. అంటే కేవలం ఆ రోజు అల్లు అర్జున్ గారు రావడం వల్ల ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా ఈ కేసు ఎందుకు ఇంత బలపడిందంటే తన వెంట తెచ్చుకున్న ప్రైవేట్ బౌన్సర్స్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక అడ్డుగోడలో నిలబడ్డాడో అనుకోవచ్చు అల్లు అర్జున్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బౌన్సర్స్కి. ఎందుకంటే వాళ్ళతో జనాలను అట్లా తోయడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, సో ఇలా జరగడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా దీనిపైన కేసు నమోదు చేశారు. పోలీసులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళది కూడా తప్పిందంటూ కూడా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. దాన్ని కూడా విచారించే అవకాశం అయితే ఉంది. రైట్. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే గనుక డెఫినెట్ గా అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి ఆలోచించవచ్చు. బికాస్ బౌన్సర్స్ ది ఎలాంటి తప్పు లేదు, నేను రావడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగింది, ఆ క్రమంలోనే వాళ్ళు అభిమానుల్ని తోశారు అని ఆయన తరఫునే ఆయనే తీసుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్ విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే మూవీ ప్రొడ్యూసర్స్ ది కూడా ఎలాంటి తప్పు లేదు అని ఆయన అంగీకరించడం రియల్లీ ఒక హీరో అంటే హీరో లాగా ఆయన ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు తేజ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. అలాగే మళ్ళీ అలాంటి తొక్కిసలాటలు కానీ లేకపోతే ఎలాంటి తీవ్ర స్థాయి ఉద్రిక్తత జరగకుండా పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ సెక్యూరిటీ హైగా పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా సహకరించి పోలీసులతో పాటు పోలీస్ వ్యాన్ లోనే వెళ్లారు అనేది మనకు తెలుస్తున్న విషయం. సో ఏది ఏమైనా నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.